చికెన్ ఫ్రైకి టిక్కాకి పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, యోగర్ట్ అన్నిటిని వేసి చక్కగా మనం మ్యారినేట్ చేస్తున్నాం. మ్యారినేట్ చేసి కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలానే ఈ ఫ్రైకి సంబంధించిన దాన్ని కూడా నీట్గా మ్యారినేట్ చేసుకుంటున్నాం. ఈ మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం కంటైనర్స్లో పెట్టుకొని దాన్ని నీట్గా మనకు కావాల్సిన కంటైనర్లో కావాల్సిన క్వాంటిటీ తగ్గట్టుగా నీట్గా ఇలాగా ఇది టిక్కాకి సంబంధించింది. మనం ఒక ట్రిప్కి ఎంత వాడతామో అంత ఒక కంటైనర్, అంటే ఒక కంటైనర్ ఓపెన్ చేసి సగం సగం తీయకుండా మళ్ళీ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. కాబట్టి మనం ఎంతైతే తినగలుగుతామో అంతా మనం ఆ రోజుకి ఆ మ్యారినేట్ చేసిన దాంట్లో పెట్టేసుకుంటే మనకు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నీట్గా మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. నీట్గా మ్యారినేట్ చేసుకున్నాం. ఇది టిక్కా. మనం ఫ్రైకి మ్యారినేట్ చేసుకున్నది కూడా నీట్గా కంటైనర్లో సర్దేసుకుందాం. ఎప్పుడు కూడా ఓపెన్ చేసి సగం సగం కంటైనర్లోంచి తీసి వండకూడదు, మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎంతైతే క్వాంటిటీ మనం తిందాం అనుకుంటున్నామో ఆ రోజు ఆ క్వాంటిటీకి సంబంధించింది మనం ఆ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఆ కంటైనర్లో పెడితే ఆ కంటైనర్ క్లోజ్ చేసేయాలన్నమాట. ఆ రోజు మళ్ళీ దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయకూడదు. అలా చేసినట్టయితే బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోద్ది. దానివల్ల మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంతా చక్కగా తినేంత క్వాంటిటీ సర్దుకోవాలన్నమాట. మనం ఎస్ఎంజే కుక్కరీ వ్లాగ్స్లో కూడా చూసుకుంటాం చాలా. అది దీనికన్నా అంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ మనకు చాలా బాగుంటుంది వస్తూ ఉంది. ఎందుకంటే మన మ్యారినేషన్ బాగుందా, ఇంకా చికెన్ చాలా బాగుంది. వండిన తర్వాత మన ఛానల్లో పెడతాము. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ముందు తర్వాత లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మీరు 10 మందికి చేరుతుంది. దాని ద్వారా అందరూ కూడా చక్కగా ఇలా తిని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది ఈ 3 కూడాను మనం టిక్కా చేసుకునేటప్పుడు తీసుకుంటాము. ఇది ఫ్రై ఆర్ ఎనీ దాన్ని కర్రీలా చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా చేసుకున్నాం. ఇలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.